హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బచ్చు రవీందర్ పై ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకునే ఏసీబీ కార్యాలయానికి తరలించారు. బచ్చు రవీందర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ అధికారులు కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 9.24 కోట్ల రూపాయలను గుర్తించారు. రవీందర్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రాత్రి ఏసీబీ కార్యాలయంలో రవీందర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఈ సోదాలో భాగంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలో సుమారుగా 9,24,00,000 అక్రమ ఆదాయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించడంతో ఆదాయానికి మించినటువంటి ఆస్తులను కూడబెట్టారంటూ ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సో మరి కాసేపట్లో రవీందర్ను కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములతో పాటు ఆ తర్వాత ప్లాట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈ సోదాల్లో భాగంగా కొండకల్, కృష్ణాపూర్, పసుమామలలో సుమారుగా 5 ఓపెన్ ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా నార్సింగి, నానక్రమ్గూడలో 4 విలాసవంతమైనటువంటి ప్లాట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. కొత్తూరు మండలం గూడూరు వద్ద 4 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మోకిలాలో షెమీఫినిట్స్ విల్లాతో పాటు ఆ తర్వాత కొండాపూర్, మసీద్ బండ ప్రాంతాలలో కూడా భవనాలను ఏసీబీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. ఇక ఇదొక అంశం అయితే సోదాల్లో భాగంగా లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించి అందులో ఒక లాకర్ను ఓపెన్ చేశారు. ఇంకా 3 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉన్నాయి. ఈ 3 లాకర్లు కూడా భార్య పేరు మీద ఒకటి, తర్వాత కొడుకు, తర్వాత కోడలు పేరు మీద కూడా ఈ లాకర్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 3 లాకర్లను ఓపెన్ చేస్తే మరింత అక్రమ ఆస్తులు బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒక లాకర్ ఓపెన్ చేసినటువంటి సందర్భంలోనే 1.5 కిలోల పైగా బంగారం ఆ లాకర్లో ఏసీబీ అధికారులకు కంటపడింది. ఆ తర్వాత ఇంకా 3 లాకర్లు ఓపెన్ చేస్తే అందులో ఇంకా పెద్ద మొత్తంలో బంగారం కావచ్చు, లేకపోతే ఇతర అక్రమ ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉండవచ్చంటూ కూడా ఏసీబీ అధికారులు భావించి సో ఆ 3 లాకర్లను కూడా ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఆ 3 లాకర్లు కూడా ఇవాళ లేదా రేపు ఓపెన్ చేసేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా వ్యవహరిస్తూ చాలా కీలకమైనటువంటి అంశాల్లో రవీందర్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా టెండర్లు కట్టబెట్టడంలో కావచ్చు, ఈ పర్యవేక్షణ విషయంలో కావచ్చు, రకరకాల పనులు చేయించేటటువంటి విషయంలో కావచ్చు, టెండర్లను తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు కట్టబెట్టేటటువంటి అంశంలో భాగంగా వారి నుంచి పెద్ద ఎత్తున కూడా లంచాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇలా తీసుకున్నటువంటి డబ్బుతోనే ఈ అక్రమంగా ప్లాట్లు, ఆ తర్వాత భూములు, ఆ తర్వాత బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ అక్రమాస్తులకు సంబంధించినటువంటి అన్ని వివరాలతో ఇప్పటికే ప్రాథమికంగా ఒక రిపోర్ట్ను తయారు చేసినటువంటి ఏసీబీ అధికారులు దాంతో భాగంగానే మరి కాసేపట్లో రవీందర్ను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే రవీందర్ను చంచల్గూడ జైలుకి తరలించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆయన సంపాదించినటువంటి అక్రమాస్తుల మీద తదుపరి విచారణ కొనసాగుతుంది. వీలైతే అతన్ని కస్టడీలోకి తీసుకుని అక్రమాస్తులకు సంబంధించినటువంటి అంశాల మీద లోతుగా విచారిస్తామంటూ ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాయి చాంద్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏసీబీ కార్యాలయం నుండి.